భోజన ప్రియులందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు విజయ్ ఫ్రమ్ నెల్లూరు. ఫ్రెండ్స్, ఈరోజు వినాయక చవితి కావడంతో మా ఊరు ఇదిగో ఇలా కోలాహలంగా మారిపోయింది. ఎటు చూసిన ఆ గణనాథుడి ప్రతిమలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఇక మా బజార్ సెంటర్ని చూస్తే అటు పూజా సామాగ్రితో ఇటు వినాయకుడి బొమ్మలతో నిండిపోయింది. చిన్న చిన్న బొమ్మలు, రంగురంగు బొమ్మలు, మట్టి బొమ్మలు, ఇలా అబ్బో రెండు కళ్ళు చాలడం లేదండి. ఎంతైనా ఆదిదేవుడు కదా, ఆ మాత్రం హంగామా ఉంటుంది. మరి ఇంకొంచెం ముందుకు వెళ్తే చెరుకులు, పూలు, పండ్లు, ఇంకా గొడుగులు, ఇలా ఇదంతా ఒకరోజు వ్యాపారం అనుకోండి, అయినా ఆ సరదానే వేరు. ఇంతలో ఆకాశంలో చూడండి, అంటే ధరలు కాదండోయ్. ఇప్పుడు మనం పొట్టు పొయ్యితో వంటకాలు అనే ఈ కార్యక్రమంలో భాగంగా నేను ఇదిగో ఇలా పొట్టు పొయ్యిని తీసుకొని దానిని కొంచెం అటు ఇటు తడిపి ఆ పొట్టుని బాగా కలిపి తరువాత ఆ పొట్టుని ఇదిగో ఈ పొయ్యిలో ఇలా కూర్చుకోవాలి. మధ్యలో ఉన్నటువంటి ఈ కర్రను తీసివేసిన తర్వాత ఈ పొట్టుకు కొంచెం ప్యాచ్ వర్క్ చేస్తున్నాను, పడిపోకుండా. కింద అడ్డుగా పెట్టిన ఈ పేపర్ను నిర్దాక్షిణంగా చించేసి లోపల పొట్టు బయటికి లాగేయడమే. చూశారు కదా. ఇక రోట్లో పచ్చెనగపప్పుని వేసి దంచుకొని దానితో బెల్లం కూడా కలిపి దంచుకొని ఇవి రెండు బాగా కలుపుకోవాలి. వాటితో పాటు యాలకులు, కొబ్బరి తురుము ఇవి కూడా కలుపుకొని మనం పూర్ణంని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇదిగో చూసారా, బెల్లం ఈ విధంగా అతుక్కోపోతుంది. ఇలా నీట్గా కలుపుకోవాలి. ఇదిగో చూసారా, పూర్తిగా పొట్టుతో మారిపోయిన మా ఈ కుంపటి. కొంచెం గ్యాప్ దొరికితే చాలండి, మా పాప సింగర్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు పొట్టు పొయ్యిపై నీరు వేడి చేసుకోవాలి. ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆవిరి పిండిని తీసుకొని దానిలో నెయ్యిని పోసి కొంచెం కసా పిసా కలిపేయాలి. ఆ తరువాత ఈ పిండిలో ఆ వేడి నీటిని కొంచెం పోస్తూ గరిటెతో ఇలా కలపాలి. ఉండలు కట్టకుండా మెత్తగా వచ్చేలా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇక మెత్తగా కలుపుకున్న ఈ పిండిని తీసుకొని అందులో పూర్ణంతో నింపుకోవాలి. అయితే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, చేతిలో ఇసుక జారినట్లు
ఈ పిండిలో నుంచి పూర్ణం జారిపోతుంది. ఇంకొంచెం దీనిపై శ్రద్ధ పెట్టుంటే ఇంకా బాగుండేది. ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ కుడుములని ఇడ్లీ పాత్రలో ఈ విధంగా పెట్టుకొని వాటిని మన పొట్టు పొయ్యిపై పెట్టి సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే మన వినాయకుడికి నైవేద్యానికి టైం అయిపోతుందండి. చూసారా, బాగా ఉడికిపోయినది. ఇప్పుడు వీటిని దించేసి ఇక మన వినాయకుడికి నైవేద్యం సమర్పించడమే. ఇక రండి, మా ఇంటి వినాయకుడికి నేను చేసిన పూజా విధానం ఒక్కసారి చూడండి. ఇవిగో చూసారా, పూర్ణం కుడుములు, వడలు, పులిహోర, వీటితో నైవేద్యం పెట్టేశాను. వీళ్ళు మా పిల్లలు. ఇకపై నేను చేసే ప్రతి వంటకాలకి ముందుగా రివ్యూ రేటింగ్ ఇచ్చేది వీళ్ళే. కానీ నాకు మీ సపోర్టు చాలా అవసరం. నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఆశీర్వదించండి. హలో ఫ్రెండ్స్, అప్పుడే అయిపోలేదు. మా ఇంటి వినాయకుడిని నిమజ్జనం కూడా చూసి ఒక లైక్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మీ విజయ్ ఫ్రమ్ నెల్లూరు.